నమస్కారం. ఈరోజు కేసర్ నాయకులు అదేవిధంగా చాలా పేరున్న నాయకులు పరిటాల రాము గారి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. మరి తెలుగుదేశం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటి సంక్షేమ కార్యక్రమాలు కానీ చూసి ఆకర్షితులే ఈ పార్టీలో చేరాలని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం హర్షణీయం. గతంలో మరి ఏదైతే గత 5 సంవత్సరాలు చూసాం వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా నాశనం అయిపోయిందో, ముఖ్యంగా సంక్షేమం పేరిట మరి అప్పులు తీసుకొచ్చి పంచడమే కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మొన్న భారీ మెజార్టీతో మరి ఎన్డీఏ కూటమికి మరి మెజార్టీని ఇచ్చారు ప్రజలు, రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు 164 సీట్లతో మరి అది ప్రభుత్వం మరి నెలకొల్పాం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈ 6 నెలల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6లో పెన్షన్ పెంపుదల కానీ, ఉచిత బస్సు కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అమలుపరుచుకుంటూ వచ్చాం. అదేవిధంగా అభివృద్ధి చూస్తే రోడ్లన్నీ పూర్తిగా అధ్వాన స్థితిలో గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడితే మరి ఈ 6 నెలల్లోనే మరి రోడ్లన్నిటిని కూడా మేము ముఖ్యంగా పాట్ హోల్స్ అన్నిటిని కూడా పూరించడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మరి సిమెంట్ రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా 4,000 కోట్లు విడుదల చేస్తే నందిగాంలో కూడా అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఎప్పుడూ కూడా మేము అండగా ఉండే ప్రభుత్వం స్కీమ్స్ కానీ అదేవిధంగా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు మేము తీసుకొస్తాము. ఒక్కొక్కటి కూడా మేము నెరవేర్చుకుంటూ వస్తాం. ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఆకర్షితులే ఈరోజు ప్రత్యేకంగా మరి పార్టీలో చేరిన అందరికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. భవిష్యత్తులో ఏ కార్యక్రమం వచ్చినా ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. అదేవిధంగా మీరు మాకు మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నాకు మంచి జనాలు వీళ్ళందరూ ఇన్ని గ్రామాలు ఆధారపడి ఉన్నా కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజున మరి ఇక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరూ కూడా నన్ను అనేక రకాలుగా చేయడం జరిగింది. అయినా కానీ చాలా ఉన్నాయి, ఆ విషయాలన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. గత 2019 నుంచి కూడా కోవన్ బాబు గారు కానీ మనోళ్ళు చాలామంది కూడా అడగటం జరిగింది నన్ను రావాలని. కాకపోతే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి రావడానికి కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. మొన్న ఎలక్షన్ ముందు కూడా బాగా ప్రయత్నం చేశారు, కానీ ఒత్తిళ్ళ వల్ల కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను. అయిన తర్వాత కూడా నన్ను బాబన్న చాలాసార్లు మనోళ్ళు రమ్మని మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అన్నారు. మా నాన్నగారు కూడా తంగిరాల ప్రభాకర్ గారు బాగా స్నేహితులు. మా నాన్నగారు కూడా అప్పుడు సర్పంచ్గా చేశారు ఆ టైంలో. ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలో నాకు న్యాయం జరిగిద్దని గతంలో రమణ గారు ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో కేసర్లో ఎన్నో కార్యక్రమాలు పార్టీలో పాల్గొని పనిచేశాం. ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ అదే వైభవాన్ని తీసుకొస్తానని కేసర గ్రామంలో మంచి మెజార్టీని మళ్ళీ మీకు 2029కి మంచి మెజార్టీని కూడా మీకు తీసుకొచ్చేదని నేను పనిచేస్తానని, చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీకి మంచి మెజార్టీ తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో నేను చెబుతున్నాను. నన్ను గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, అధికారంలో ఉన్నప్పుడు చిన్న ఇటుపక్క కానీ అటుపక్క కానీ చిన్న సమస్యలు జరిగితే అవన్నింటినీ కూడా మనం సరిదిద్దుకొని అందరం కలిసికట్టుగా ఉన్నోళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ వాళ్ళు అందరూ కూడా ఎటువంటి తేడా లేకుండా నేనైతే మనస్ఫూర్తిగా అందరితో ప్రయాణం చేయడానికి తెలుగుదేశం పార్టీలో నడవడానికి సిద్ధంగా ఉండా. మీరు కూడా చిన్నవి ఉంటే పట్టించుకోకుండా రెండూ కలిపి అందరం కూడా కలిసి పార్టీ బలోపేతానికి మనం కృషి చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. 380 కుటుంబాలు జాయిన్ అయినాయండి. వాస్తవానికి కొంచెం మాకు వచ్చిన తర్వాత మేడం గారు లేపడం వల్ల కొంతమంది అటు ఇటు చేయడం జరిగింది. మిగతా కూడా మళ్ళీ జాయినింగ్స్ ఉంటాయి. కేసర గ్రామంలో వైసీపీ అనేది లేకుండా చేసే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.